ఈ వీడియోలో మనం ఘర్షణను ప్రభావితం చేసే అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. అంటే ఘర్షణపై ప్రభావం చూపే 3 ముఖ్యమైన అంశాలేంటో అర్థం చేసుకుంటాం. అవి మొదటిది పరస్పరం స్పర్శలో ఉన్న ఉపరితలాల స్వభావం. రెండోది అభిలంబ బలం నార్మల్ ఫోర్స్ మరియు స్పర్శ ఉపరితల వైశాల్యం. స్పర్శలో ఉన్న ఉపరితల వైశాల్యం కూడా ఘర్షణపై ప్రభావం చూపుతుంది. కాబట్టి ఈ అంశాలను ఒక్కొక్కటిగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు నా వద్ద ఒక పెట్టె ఉందని అనుకుందాం. ఆ పెట్టెను కొంచెం గరుకుగా ఉన్న ఉపరితలం మీద ఉంచామని అనుకుందాం. మీరిక్కడ చూసేలా ఆ ఉపరితలం గరుకుగా ఉంది కదా? నేనీ పెట్టెను తోస్తున్నప్పుడు ఈ సందర్భంలో నేల 94 న్యూటన్ల ఘర్షణా బలాన్ని ప్రయోగిస్తుందని మీరు గమనించగలుగుతున్నారు. ఇప్పుడు ఉపరితలాన్ని మృదువుగా చేస్తే ఏమవుతుంది? ఘర్షణ బలం పెరుగుతుందా లేక తగ్గుతుందా? ఇప్పుడు ఈ సందర్భంలో ఉపరితలం చాలా మృదువుగా ఉంది. ఇది ఘర్షణ బలంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూద్దాం. ఇప్పుడు మీరు గమనించగలిగేది ఏమిటంటే ఈ సందర్భంలో ఘర్షణ బలం కేవలం 14 న్యూటన్లు మాత్రమే ఉంది. కాబట్టి ఉపరితలం గరుకుదనం పెరిగే కొద్దీ ఘర్షణ బలం కూడా పెరుగుతుందని మనం చెప్పవచ్చు. అందువల్ల మనం ఇలా నిర్ణయించవచ్చు. గరుకైన ఉపరితలాలు ఎక్కువ ఘర్షణను సృష్టిస్తాయి. ఎందుకంటే ఉపరితలాల్లోని అసమానతలు ఒకదాంతో ఒకటి ఎక్కువగా తగులుకుంటాయి. ఇప్పుడు ఉపరితల అసమానతలు తగులుకోవడం అంటే ఏమిటో అర్థం చేసుకుందాం. ఈ అసమానతలు అంటే ఏమిటంటే ఇవి 2 ఉపరితలాలు అనుకుందాం. ఉపరితలం 1 అలానే ఉపరితలం 2. ఉపరితలం 1 ఉపరితలం 2పై కదలడానికి ప్రయత్నిస్తుంది అనుకుందాం. ఇలా కదలడానికి ప్రయత్నించినప్పుడు ఈ 2 ఉపరితలాల మధ్య సాపేక్ష చలనం అనేది ఏర్పడుతుంది. ఈ సాపేక్ష చలనం కారణంగా ఘర్షణ బలం ఉత్పన్నమవుతుంది. ఘర్షణ బలం ఎందుకు ఏర్పడుతుంది అంటే ఈ 2 ఉపరితలాల మధ్య ఉన్న అసమానతల కారణంగా ఘర్షణ బలం అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు సూక్ష్మ స్థాయిలో పరిశీలిస్తే ఉపరితలాలు చాలా అసమానంగా ఉంటాయి. ఈ అసమానతల కారణంగానే ఘర్షణ అనేది ఏర్పడుతుంది. ఇప్పుడు ఈ అసమానతలు పెరిగితే అంటే గరుకైన ఉపరితలం ఉన్న సందర్భంలో ఘర్షణ కూడా పెరుగుతుంది. కానీ మృదువైన ఉపరితలంలో అసమానతలు ఎక్కువగా ఉండవు. అందువల్ల గరుకైన ఉపరితలాలతో పోలిస్తే అక్కడ ఘర్షణ కూడా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు రెండవ అంశమైన అభిలంబ బలం నార్మల్ ఫోర్స్ గురించి అర్థం చేసుకుందాం. అభిలంబ బలం ఘర్షణపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు అభిలంబ బలం అంటే ఏమిటో తెలుసుకోవాలి. అభిలంబ బలం అంటే ఏమిటి? ఒక నిర్దిష్ట ఉపరితలం మీద భారం m గల ఒక పెట్టె ఉంచి ఉందని ఊహించండి. ఇప్పుడు ఆ పెట్టెను క్రిందకు లాగుతూ గురుత్వాకర్షణ బలం పనిచేస్తుంది. ఆ బలం విలువ mgగా ఉంటుంది. ఇప్పుడు ఆ ఉపరితలం కూడా ఈ సందర్భంలో సమానమైన మరియు వ్యతిరేక దిశలో ఒక బలాన్ని ప్రయోగిస్తుంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆ బలం విలువ mgకి సమానంగా ఉంటుంది. దీనినే అభిలంబ బలం అని అంటారు. కాబట్టి అభిలంబ బలం అనేది ఉపరితలం ప్రయోగించే బలం. అభిలంబ బలం అనేది ఉపరితలానికి లంబంగా ఉంటుంది. అంటే ఆ వస్తువు ఉపరితలం మీద విశ్రాంతిగా ఉన్నప్పుడు ఉపరితలానికి 90 డిగ్రీల కోణంలో ఈ బలం పనిచేస్తుంది. ఇప్పుడు గమనించండి, ఈ ప్రత్యేక సందర్భంలో అభిలంబ బలం విలువ mgకి సమానంగా ఉంటుంది. కానీ ఇది అన్ని సందర్భాల్లో తప్పనిసరిగా mgకి సమానం అవుతుందని కాదు. ఇక్కడ ఈ వస్తువు బరువు mgకి సమానం కాబట్టి ఈ పరిస్థితుల్లో మనం ఇలా చెప్పవచ్చు. ఇప్పుడు అభిలంబ బలం అనేది ఘర్షణపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అర్థం చేసుకుందాం. ఈ సందర్భంలో పెట్టె యొక్క బరువు 50 కేజీలు అనుకుందాం. అప్పుడు దాని బరువు 50 ఇంటూ గురుత్వాకర్షణ వల్ల కలిగే త్వరణం. గురుత్వాకర్షణ త్వరణాన్ని సుమారుగా 10 మీటర్లు పర్ సెకను స్క్వేర్గా తీసుకుంటే ఈ వస్తువు బరువు సుమారు 500 న్యూటన్లు అవుతుంది. అంటే అభిలంబ బలం కూడా 500 న్యూటన్లే అవుతుంది. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఘర్షణ బలం ఎంత ఉంటుందో చూద్దాం. నేను ఈ వస్తువుని కదిలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అది కదలడం ప్రారంభించిన తరువాత ఈ సందర్భంలో ఘర్షణ బలం 94 న్యూటన్లు ఉందని మనం గమనించవచ్చు. ఇప్పుడు ఈ వస్తువు యొక్క భారాన్ని పెంచుదాం. అంటే దాని భారం పెరిగితే 100 కేజీలు అవుతుంది. అప్పుడు దాని బరువు 100 ఇంటూ గురుత్వాకర్షణ త్వరణం సుమారుగా 10 మీటర్లు పర్ సెకను స్క్వేర్గా తీసుకుంటే బరువు అనేది 1000 న్యూటన్లు అవుతుంది. ఈ సందర్భంలో అభిలంబ బలం కూడా 1000 న్యూటన్లు అవుతుంది. ఇది ఘర్షణపై ఏమైనా ప్రభావం చూపుతుందా చూద్దాం. ఇప్పుడు నేను దీన్ని
కదిలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మీరు గమనించగలిగేది ఏమిటంటే ఘర్షణ బలం అనేది 188 న్యూటన్లు ఉంది. ఇది ముందు ఉన్న ఘర్షణ బలంతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి అభిలంబ బలం అనేది పెరిగే కొద్దీ ఘర్షణ బలం కూడా పెరుగుతుందని మనం చెప్పవచ్చు. ఇప్పుడు చివరగా స్పర్శ ఉపరితల వైశాల్యం ఘర్షణపై ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకుందాం. ఉదాహరణకు నా వద్ద ఒక పెట్టె ఉంది మరియు దాని బరువు 5 కేజీలు అనుకుందాం. ఇప్పుడు గురుత్వాకర్షణను 10 మీటర్లు పర్ సెకను స్క్వేర్గా తీసుకుంటే ఈ పెట్టె యొక్క బరువు 5 ఇంటూ 10 ఎంత అవుతుంది? 50 న్యూటన్లు అవుతుంది. ముందు చూసినట్లుగా ఈ సందర్భంలో అభిలంబ బలం కూడా 50 న్యూటన్లే అవుతుంది. ఇప్పుడు రెండు పరిస్థితులను తీసుకుందాం. మొదటి పరిస్థితిలో పెట్టె ఉపరితలం ఒక విధంగా ఉంచబడింది. రెండవ పరిస్థితిలో పెట్టెను మరో విధంగా ఉంచినట్లు అనుకుందాం. మొదటి పరిస్థితిలో పెట్టె ఈ స్థితిలో ఉన్నప్పుడు స్పర్శ ఉపరితల వైశాల్యం ఇంత ఉంటుంది అని చెప్పవచ్చు. రెండవ పరిస్థితిలో స్పర్శ ఉపరితల వైశాల్యం వేరుగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ రెండు పరిస్థితుల్లో కూడా అభిలంబ బలం అనేది 50 న్యూటన్లే అవుతుంది. ఎందుకంటే రెండు సందర్భాల్లోనూ పెట్టె బరువు ఒకే విధంగా ఉంటుంది. ఇవి రెండు ఒకే రకమైన పెట్టెలు. కానీ తేడా ఏమిటంటే రెండవ పరిస్థితుల్లోని స్పర్శ ఉపరితల వైశాల్యం మొదటి పరిస్థితితో పోలిస్తే ఎక్కువగా ఉంది. ఇది ఘర్షణపై ఏమైనా ప్రభావం చూపుతుంది అని మీరు అనుకుంటున్నారా? ఘర్షణకు కారణం ఉపరితలం యొక్క అసమానతల వల్ల అని మనకు తెలుసు. కాబట్టి రెండవ పరిస్థితుల్లో ఉపరితల వైశాల్యం అనేది ఎక్కువగా ఉన్నందున అసమానతల ఇరుక్కోవడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఘర్షణ కూడా ఎక్కువగా ఉంటుంది. అది నిజంగానే అలా జరుగుతుందా? తెలుసుకుందాం. ఇప్పుడు స్పర్శ ఉపరితల వైశాల్యం ఘర్షణపై ఎలా ప్రభావం చూపుతుందో ఒక యాక్టివిటీ ద్వారా అర్థం చేసుకుందాం. ఇక్కడ నా వద్ద అదే పెట్టి ఉంది, కానీ అది రెండు వేర్వేరు స్థితుల్లో ఉంది. ఒకటవ పెట్టి అలానే మరియు రెండవ పెట్టి. ఇప్పుడు నేను ఈ పెట్టెలపై బలం ప్రయోగిస్తున్నప్పుడు స్ప్రింగ్ బ్యాలెన్స్లో ఒక రీడింగ్ కనిపిస్తుంది. ఆ రీడింగ్ ప్రతిఘటనా బలాన్ని చూపిస్తుంది. ఈ సందర్భంలో ప్రతిఘటనా బలం అంటే ఘర్షణ బలం. ఇప్పుడు నేను ఈ రెండు పెట్టెలను ఒకే పరిమాణంలో కదిలిస్తున్నాను అనుకుందాం. ఇప్పుడు నేను ఈ రెండు పెట్టెలను ఒకే పరిమాణంలో కదిలిస్తున్నాను మరియు స్ప్రింగ్ బ్యాలెన్స్లో వచ్చే రీడింగ్ను గమనిస్తున్నాను. అప్పుడు మనం గమనించేదేమిటంటే ఈ రెండు పరిస్థితుల్లో కూడా స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ ఒకేలా ఉంటుంది. ఉదాహరణకు ఒక పరిస్థితుల్లో రీడింగ్ 50గా ఉంటే మరొక పరిస్థితుల్లో కూడా 50గానే ఉంటుంది. అంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ చూపుతున్న రీడింగ్ వాస్తవానికి ఘర్షణ బలాన్ని సూచిస్తుంది. ఎందుకంటే కదలికకు వ్యతిరేకించే బలం ఘర్షణ బలమే. కానీ ఇది మనం మొదట అనుకున్న దానికి విరుద్ధంగా ఉంటుంది. మనం అనుకున్నదేమిటంటే రెండవ స్థితిలో స్పర్శ ఉపరితల వైశాల్యం ఎక్కువగా ఉన్నందున అసమానతలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందువల్ల పరస్పర ఇరుకుదల అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఘర్షణ బలం కూడా ఎక్కువగా ఉండాలి అని. కానీ ఇప్పుడే మనం చూసింది ఏంటంటే ఘర్షణ స్పర్శ వైశాల్యంపై ఆధారపడదు. మనం దాన్ని ఎలా వివరించాలి? ఎందుకు స్పర్శ ఉపరితల వైశాల్యం ఘర్షణను ప్రభావితం చేయదు? దానికి కారణం ఏమిటంటే ఉపరితల వైశాల్యం పెరిగినప్పుడు ప్రతి బిందువుపై పడే ఒత్తిడి తగ్గుతుంది. ఎందుకంటే మనకు తెలుసు పీడనము ఈజ్ ఈక్వల్ టు బలము బై వైశాల్యం. ఒత్తిడి అనేది యూనిట్ వైశాల్యానికి పడే బలం. కాబట్టి ఉపరితల వైశాల్యం పెరిగినప్పుడు పీడనం అనేది తగ్గుతుంది. అలానే ఉపరితల వైశాల్యం తగ్గినప్పుడు పీడనం అనేది పెరుగుతుంది. అందువల్ల వాస్తవానికి ఈ రెండు ప్రభావాలు ఒకదానికొకటి రద్దు చేసుకుంటాయి. అందుకే మొత్తం ఘర్షణ బలం అనేది ఒకేలా ఉంటుంది. అందుకే ఈ పరిస్థితిలో ఉపరితల విస్తీర్ణం ఎక్కువగా ఉన్నా ఒత్తిడి తక్కువగా ఉండడంతో ఘర్షణ అనేది ఎక్కువ పెరగలేదు. అలానే మరో పరిస్థితిలో ఉపరితల విస్తీర్ణం తక్కువగా ఉన్నా ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రెండు ప్రభావాలు పరస్పరం సమతుల్యం చేసుకుంటాయి. ఈ విధంగా స్పర్శ ఉపరితల వైశాల్యం మారినా ఘర్షణ బలం అనేది మారదు. అందువల్ల స్థిర పరిస్థితుల్లో స్పర్శ ఉపరితల వైశాల్యం ఘర్షణపై ప్రభావం చూపదని మనం తేల్చవచ్చు. ఇప్పుడు ఘర్షణను ప్రభావితం చేసే అంశాలేమిటో మనకి స్పష్టంగా అర్థమయ్యాయి కదా.